సంవత్సర ఎన్డీఏ కూటమి పాలన తర్వాత మన ప్రీతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తొలిసారిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకి ఇచ్చేయుచున్నారు. నిరంతరం ప్రజల్లోనే ఉండండి, ఆర్భాటాలకు పోవద్దు, ప్రజల్లోనే ఉండండి. ఎమ్మెల్యేలు మంత్రులు అందరూ కూడా ప్రజలతోనే ఉండండి, ప్రజల కష్టాలు తెలుసుకోండి అని చెప్పి ఆయన చెప్తూ, ముఖ్యంగా గత వైసీపీ పాలనలో మనం చూసాం, గత ముఖ్యమంత్రి డార్క్ రూమ్లో ఉంటూ నలుగురు నాయకుల చేత ప్రభుత్వం నడుపుతూ, ఒక రకంగా ప్రభుత్వం నడుపుతూ అవినీతిని ప్రోత్సహిస్తూ అదే నాయకుల చేత ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్లారు. మరి ఏ రోజు కూడా ప్రజల మధ్యన లేరు. వరదొచ్చినా ఏ విపత్తు జరిగినా సరే ఎప్పుడు కూడా డార్క్ రూమ్లో ఉండేవారు. మరి నారా చంద్రబాబు నాయుడు గారు మన వరదొచ్చిన 70 సంవత్సరాల వయసులో నిరంతరం సుమారు 9 రోజుల వ్యవధిలో ఆ వరద నుంచి బయటికి పాడేసిన చరిత్ర. అతి ఫాస్ట్గా వేగవంతంగా ఆయన ప్రజల మధ్య ఉంటూ బురదలో తిరుగుతూ ప్రజలతో మమేకమవుతాడు. కష్టాలను 9 రోజుల్లో కట్టెక్కించారు. అదేవిధంగా ఈ పెన్షన్ల విషయానికి వస్తే దేశంలోనే అత్యధికంగా 4,000 ఇస్తున్న రాష్ట్రం ఏమన్నా ఉందంటే అది ఆంధ్ర రాష్ట్రం మాత్రమే. మరి 4,000 పెన్షన్ ఇస్తూ, అలాగే హ్యాండిక్యాప్డ్కి 6,000 ఇస్తూ, ఫుల్లీ బెడెడ్ పేషెంట్స్కి 15,000 ఇస్తున్నారంటే సుమారు ఆ కుటుంబాన్ని ప్రభుత్వం దత్తత తీసుకున్నట్టుగా మనం భావించవచ్చు. ఎందుకంటే ఫుల్లీ బెడెడ్ పేషెంట్ అతను చుట్టూ ఒక మనిషి కానీ 2 మనుషులు కానీ ఉండవలసిన పరిస్థితి. ఆ కుటుంబం కట్టడానికి 15,000 అందజేస్తూ ఉన్నారు. మరి ప్రతి నెల కూడా ఏదో ఒక రాష్ట్రంలో ఏదో ఒక చోట మరి ఈ పెన్షన్ల పంపిణీలో ఆయన భాగస్వాములై ప్రజావేదిక అనేది ఏర్పాటు చేసి ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ప్రజల్లో ఉంటున్న ముఖ్యమంత్రి ఈ దేశంలో ఎవరన్నా ఉన్నారంటే నారా చంద్రబాబు నాయుడు గారని చెప్పొచ్చు. అలాగే నిన్న కడపలో జరిగిన మహానాడు అత్యంత ప్రతిష్టాత్మకంగా మరి కడపలో జరపటం, మరి కార్యకర్తలు అందరూ కూడా లక్షలాదిగా అక్కడ తల్లి రావటం, 12వసారి జాతీయ అధ్యక్షుడిగా నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నుకోవటం, అలాగే కార్యకర్తలకి పూర్తి బ్యాక్ బోన్లా మేము ఉంటాం అని తెలియజేయటం, అలాగే రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఈ 11 నెలల సంవత్సరంలో ఇటు సంక్షేమం ఇటు అభివృద్ధి అనేది సమపాడులో తీసుకెళ్తూ మరి ఈ ఆంధ్రప్రదేశ్ని సువర్ణ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దడానికి ఈ విజనరీ ఉన్న నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఆర్నిసలు కష్టపడతా ఉన్నారు. మరి అలాగే అందులో భాగంగా ప్రజల్లో మమేకం అవడానికి, మరి ప్రజల కష్టాలు తెలుసుకోవడానికి పెన్షన్ పంపిణీ నిమిత్తం రేపు తొలిసారి విచ్చేయుచున్న తర్వాత, గెలిచిన తర్వాత తొలిసారి విచ్చేయుచున్నారు. దాంతో ఇక్కడ ఏర్పాట్లు పర్యవేక్షించడానికి ఇలా వెంకటేష్ గారు, స్థానిక ఎమ్మెల్యే బుచ్చిబాబు గారు, నేను కూడా ఇక్కడ రావడం జరిగింది. ఏదేమన్నప్పటికీ ఈ రాష్ట్రం వెంటిలేటర్ మీద ఉన్న రాష్ట్రాన్ని మరి ఊపిరి పీల్చుకునేలా చేసి సంవత్సరం వ్యవధిలోనే ఇటు సంక్షేమం అభివృద్ధి అనేది దూసుకుపోతూ ఉంది. మరి ప్రతిపక్షానికి నిద్ర పట్టని వైనం మేమెవరం కూడా ఈ కూటమి కక్ష సాధింపు చర్యల వైపు వెళ్లకుండా ఈ సంక్షేమం అభివృద్ధి అనేది చూపించి వాళ్ళకి నిద్ర లేకుండా చేస్తూ ఉన్నాం. ఆ నిద్ర లేనితనంతో కొద్ది మనోవేదనకు గురయ్యి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళకి ఇప్పుడు కూడా జ్ఞానోదయం అవ్వలేదు. 11 సీట్లకు పరిమితం చేసిన వాళ్ళకి ఎప్పటికీ కూడా జ్ఞానోదయం అవ్వదు. ఆ పార్టీ కనుమరుగయ్యే పార్టీ అని మనం తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు గారి రాక కోసం ఈ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వాస్తవ్యులందరూ 1000 కలిసి చేస్తాం.